నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్కేఆర్ అపార్ట్మెంట్ గొడవపై ఎమ్మెల్సీ కవిత మామ ఓ మెట్టు దిగి వచ్చినట్టు తెలుస్తుంది. అపార్ట్మెంట్ ముందు స్థలం గొడవ విషయంలో కవిత మామ రామ్ కిషన్ రావుపై రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడం, మరోవైపు ఈ ఇష్యూ వైరల్ కావడంతో ఎక్కడ తన పరువు పోతుందో అనుకున్న రామ్ కిషన్ రావు అపార్ట్మెంట్ వాసులతో రాజీకి దిగారు. ఈరోజు ఏకంగా కవిత మామ కిషన్ రావు అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన వ్యక్తి గోపికి స్వయంగా కాల్ చేసి గొడవ విషయంలో మాట్లాడుకుని సమస్యను పరిష్కరిద్దామంటున్నారు. ప్లాట్లకు సంబంధించిన వ్యక్తులు హైదరాబాద్ నుండి వస్తున్నారని, దీనిపై మాట్లాడుకుందామని తెలిపారు. అయితే స్థల యజమాని ప్లాట్లను అమ్మడానికి సిద్ధంగా ఉన్నారని, అపార్ట్మెంట్ వాసులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి 2 వీలర్ పోయేంత స్థలము విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారని అంటూ కాల్ చేశారు. హలో సార్, ముందట ప్లాట్ కు సంబంధించిన వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి వస్తున్నారు అన్న. ఎప్పుడే వస్తారు 10:30 10:30కి వస్తురా? ఏం చేస్తున్నారు అట్లా? వాళ్ళు అమ్మేస్తారట, ఆ? అమ్ముతారట. అమ్ముతారట్నా? అమ్ముతారట. రెండవది ఏంటంటే, ఆ, సరే నేను ఇక్కడ మాట ఇచ్చింది అని చెప్పిన. ఆ, మాట ఇచ్చింది ఉంటే మాట ప్రకారం పోగొట్టుకోవద్దు. మాట మీరు ఇచ్చినా మేము ఇచ్చినా ఒకటే కదా. ఆ, మాట ప్రకారం ఒక పక్కకు పోయేటట్టు చేసుకోవాలి, లేకపోతే కొనుక్కున్న వాళ్ళు కింద పక్కకు ఇష్ట పెడతారా ఆ, అట్టు మాట్లాడదాం. ఉమ్, ఉమ్, లేదు అనుకుంటే మరి మేము అటే పోతాము, మొత్తం అటే పోతాము ఇటు అనుకుంటే మరి మన పైసలు అడుగుతారా ఆ సంఘం మీ అసోసియేషన్ కు? ఉమ్, రెండు ఆప్షన్స్ అనుకో. ఒకటేమో ఒక పక్కకి వెళ్ళి కొనుక్కున్న వాళ్ళని కూడా ఒక పక్కకి వెళ్ళి ఇవ్వాల్సి వస్తుంది. ఇయ్యాల కదా. మీరు అన్నారు కదా, ఒక పక్కకి వెళ్ళి ఇస్తారా బండి? అది 100% మేము మాట మీద నిలబడతాం. లేదు అనుకుంటే ఎందుకే మేము అక్కడికి వెళ్ళిపోతాం అంటే అసోసియేషన్ ఏమైనా పైసలు ఇవ్వండి, పైసలు ఇస్తారు. అంటే ఇక్కడికి మొత్తం బంద్ అనుకుంటేనా? మొత్తం బంద్ అనుకుంటే మా సంఘానికి ఇయ్యండి ఉండిపోతుంది మొత్తం. కానీ అట్లా ఉండదు. కానీ ఇదే మనకు మీరు ఇస్తా అన్నది ఎంత ఇస్తారో అని కూర్చొని మాట్లాడదాము అట్లని అంటున్నాను. 2 వీలర్ పోయేటట్టేనే, 2 వీలర్ పోయేటట్టు ఎంత ఇస్తారే? 2 వీలర్ పోయేటట్టు పక్కకి వెళ్ళి 2 వీలర్ పోయేటట్టు ఉంటుంది. సరే సరే. ఇప్పుడు 10:30కి వస్తారా వాళ్ళు? సరే, వాళ్ళు అనుకుంటే మాట్లాడదాం మరి. హలో, ముందట ప్లాట్ కు సంబంధించిన వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి వస్తుంది.